ఒక వ్యక్తిలో అయినా సమాజంలో అయినా చైతన్యం రేకెత్తించగలిగే శక్తి ఒక్క రచనకు మాత్రమే ఉంటుందని ప్రముఖ కవి విమర్శకులు గుంటూరు లక్ష్మీనరసయ్య పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ పిఆర్ ప్రభుత్వ కళాశాలలో ప్రముఖ కవి రచయిత మిరప మహేష్ బాబు స్వయంగా రచించిన పడమటిది నాటకం అనే పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. కవి రచయిత అద్దేపల్లి ప్రభు అధ్యక్షతన నిర్వహించిన ఈ సభలో ప్రముఖ కవి విమర్శకులు గుంటూరు లక్ష్మీనరసయ్య ముఖ్య అతిథిగా పాల్గొని పడమటిది నాటకం పుస్తకాన్ని ఆవిష్కరించి తొలి ప్రతిని రచయిత మిరప మహేష్ బాబు తల్లి అయిన మిరప రత్నకుమారికి అందజేశారు. ఈ సందర్భంగా పలువురు కవులు రచయితలు ఈ సభకు హాజరై నిత్యనూతనంగా ప్రతి ఒక్కరిలో చైతన్యాన్ని తట్టిలేపే విధంగా రచనలు చేసే రచయిత మిరప మహేష్ను అభినందించారు. ఈ సందర్భంగా ప్రముఖ కవి విమర్శకులు గుంటూరు లక్ష్మీనరసయ్య మాట్లాడుతూ ఒక సమగ్రమైన జీవిత దృక్పథాన్ని జీవితంలోని పలు సమస్యలను జోడించి ఈ పుస్తకాన్ని రచించడం జరిగిందని తెలిపారు. అనంతరం పుస్తక రచయిత మిరప మహేష్ మాట్లాడుతూ దళిత బహుజన అస్తిత్వం మీద మరియు దేశవ్యాప్తంగా ప్రస్తుత సమాజంలో జరుగుతున్న వివక్ష దాడుల మీద ప్రశ్నార్థకంగా రచించిన పడమటిది నాటకం పుస్తకావిష్కరణకు విచ్చేసిన ప్రముఖులకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పలు విషయాలను తమ పుస్తకంలో ప్రస్తావించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కవులు మరియు రచయితలైన డాక్టర్ సుంకర గోపాల్, మోకా రత్నరాజు, రహీముద్దీన్, డాక్టర్ ర్యాలీ శ్రీనివాస్, బడుగు భాస్కర్ జోగేష్, హిందీ తెలుగు భాష విభాగాధిపతి డాక్టర్ పి హరిరామ్ ప్రసాద్, సంస్కృత విభాగాధిపతి వై బుచ్చి, అడవాల జగపతి తదితరులు పాల్గొన్నారు. దళిత బహుజన అస్తిత్వం మీద ఇప్పుడు జరుగుతున్నటువంటి దేశవ్యాప్తంగా జరుగుతున్న వివక్ష దాడుల మీద ప్రశ్నాస్త్రంగా నేను రచించినటువంటి పడమటిది నాటకం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన మహామహులందరికీ కూడా సభాముఖంగా మీడియా ముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ పుస్తకంలో ప్రజెంట్ దేశంలో జరుగుతున్నటువంటి కరెంట్ అఫైర్స్ని ఎన్నిటినూ నేను క్రోడీకరించాను. మానవ సంబంధాలను కూడా ప్రస్తావించడం జరిగింది. ఇంతటి విజయవంతమైన కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్పంపులు పొందుకొని ఈ పుస్తక ఆవిష్కరణ సభను విజయవంతం చేసినందుకు. ప్రకృతి మీద, తల్లి మీద, భార్య మీద, చెల్లి మీద తాను రాసినటువంటి కవిత్వం ఇందులో చాలా ప్రత్యేకమైనటువంటి కవిత్వం. నిజానికి మానవ సంబంధాలకు సంబంధించినటువంటి కవిత్వం కూడా ఇందులో ఉంది. ఆ నేపథ్యంలో మనుషుల మధ్య ఉండే పరాయీకరణ, మనుషుల్లో వెల్లివిరుస్తున్నటువంటి ఒంటరితనం, ఈ సమస్యలను కూడా కదిలించే రీతిలో ఈ కవి రాయగలిగాడు. పడమటిది నాటకం అంటే సూర్యుడు దిగిపోయి సాయంత్రం అయినాక, ఆ తర్వాత చీకటి పడ్డాక ఆకాశంలో కనిపించే దృశ్యం ఏదైతే ఉందో ఆ దృశ్యమే పడమటిది నాటకం. ఆ దృశ్యాన్ని ఆధారంగా చేసుకొని ప్రతీకాత్మకంగా సమకాలీన ఉద్యమాల్ని, రాజకీయాల్ని ఈయన మన కళ్ళకు కట్టడం జరిగింది. సో ఈ రీత్యా చూసినప్పుడు ఈ కవి ఒక సమగ్రమైనటువంటి జీవిత దృక్పథాన్ని, జీవితంలోని పలు సమస్యలకి అప్లై చేసి రాశాడు. జీవితం మారాలని కోరుకుంటూ రాశాడు. జీవితం మారడానికి మనం అందరం ఏం చేయాలో కూడా ఆయన ఈ కవితల ద్వారా మనకి చెప్పడం జరిగింది.